క్రీస్తునందు చేరవచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకున్నామండి. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింప నేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప యొక్క మాట బయలుపరుస్తూ ఆయన ప్రకటిస్తూ వచ్చినాడు. ఈ యొక్క మాట ఆయన అనుగ్రహము, ఆయన కృప ఉన్న వారికి అర్థమవుతుంది, లేక పరిశుద్ధాత్మ దేవుని మెల్లనైన స్వరము వినపడుతుంది అని ఇక్కడ 11వ వచనముగా వ్రాయిస్తూ వచ్చినాడు. ఆయన అనుగ్రహము పొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. ఈ యొక్క మాటనంట ఆయన అనుగ్రహం పొందిన వారే, ఆయన రక్తంలో కడుగబడినటువంటి బిడ్డలే, ఆయనను ప్రేమించినటువంటి బిడ్డలే అర్థమవుతుంది ఈ వాక్యము అంటూ మొదటిగానే దేవుడు వ్రాయిస్తూ మాట్లాడుతూ వచ్చినాడు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరంట. నపుంసకులు అనగా అట ఆడ కాదు, అట మగ కాదు, శండు అని కూడా వాళ్ళను పిలుస్తారు. వాళ్ళంట తల్లి గర్భం నుండి అట్టి నపుంసకులుగా పుట్టినవారు కలరు. అలాగే మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మనుషుల వలన నపుంసకులుగా మారినటువంటి నపుంసకులు కలరు. తల్లి గర్భము నుండి వచ్చినటువంటి నపుంసకులు కలరు. కానీ మళ్ళీ ఒక మాట దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకొని నపుంసకులను కలరు. పరలోక నిమిత్తం అంట నపుంసకులుగా అంటే ఒక మగతనము లేనటువంటి వారుగా ఉంటారు. పరలోక సంబంధం నిమిత్తము మగతనము ఉండి కూడా, మగతనము లేని ఉండి కూడా దేవుని విషయమై లేక పరలోక రాజ్య విషయమై ఉన్నా కూడా దేవుని మాటను బట్టి లేక ఆ పరలోక రాజ్యమును బట్టి, దేవుని ఆలోచనను బట్టి ఆ యొక్క మగధనాన్ని అణుచుకునే వారు అంత ప్రియులారు. ఈ యొక్క మగధనము అణుచుకున్నటువంటి వారిలో మనకు ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఒకరు మనకు కనపడతారు, ఇద్దరు కనపడతారు ముఖ్యంగా. వాళ్ళు ఎవరంటే యేసోపు ప్రియుల. పోతిఫర్ భార్య ఆ యొక్క యేసోపు, యవ్వనంలో ఉన్నటువంటి యేసోపు వారి అన్నగారు ఆ యొక్క దేశానికి అమ్మివేస్తారు. అప్పుడు ఆయన అక్కడ ఉండి ఆయన తెలివితేటలను బట్టి ఆయన పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు ఆ పోతిఫర్ భార్య ఆయన మీద, యేసోపు మీద మనసు పడి బలవంతం చేయగా ఎన్నో మాటలు ఆయనను బలవంతం చేసింది. ఆయన తల దించలేదు, ఆమెకు ఒప్పుకొనలేదు. కానీ అది ఎందుచేత అంటే దేవుని వాక్యమును బట్టి లేక పరలోక రాజ్యమును బట్టి, పరలోక రాజ్యమును బట్టి ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. పరలోక రాజ్య నిమిత్తమును తమ్మును తామే నపుంసకులుగా చేసుకునే వారు. అతను పక్కా యవ్వనంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, మంచి బాగా ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ యొక్క పోతిఫర్ భార్య ఆమె పిలిస్తే ఎవరైనా తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి, లేకుంటే లేనిపోని చెప్పి అతని మరణమైనా చేపిస్తుంది. అలాంటి స్థితి తెలిసి కూడా ఈయన ఒప్పుకోలేదు. దేవుని వాక్యానికి భయపడి లేక పరలోక రాజ్య నిమిత్తము
తమ్మును తాముగానే నపుంసకులుగా ఎంచుకున్నారు. నాకు ఆ మగతనం వద్దు, ఈ పాపం వద్దని ఆ పాపాన్ని అసహించుకొని పరిగెత్తిన వాడుగా మనకు ఈ యొక్క యేసు కనపడతారు. ప్రియుల, ఈయన చేయి పట్టి లాగి బలవంతం చేయగా ఆ పై వస్త్రమునైనా ఇడిచిపెట్టేసి పరిగెత్తినాడు. పాపాన్ని అసహించుకొని పరిగెత్తినాడు. తర్వాత చేయని తప్పుకి తన భర్తకు లేనిపోని అన్ని చాడీలు చెప్పి చేయని తప్పుకు ఫలితంగా 10 సంవత్సరాలు ఆయన జైల్లో అనుభవిస్తాడు. ఆయన తప్పు చేయలేదు, 10 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. కానీ ఆ జైల్లో దేవుని కృపను పొందుకొని లేక దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన కళలకు భావం చెప్పే గొప్ప వరం కలిగినటువంటి వాడు యేసోపు. కళలకు భావం చెప్తాడు. ఏ కళ జరిగినా ఆ కళకు కరెక్ట్గా అర్థం చెప్పి భావం చెప్పేటువంటి ఈ యొక్క యేసోపు. ప్రియుల, ఈయన ఎందుకు చూడు దేవుని వాక్యాన్ని బట్టి, పరలోక రాజ్యమును బట్టి, లేక యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి, లేక ధర్మశాస్త్రాన్ని బట్టి మగతనముగా ఉండి యవ్వన పాయంలో ఉండి ఒక అందమైన స్త్రీ బలవంతం పెట్టిన పై వస్త్రపు చెంగాడు ఇసిరిపెట్టి పరిగెత్తినాడు. పాపానికి దూరంగా పరిగెత్తినాడు. మగతనం లేదంటే మంచి యవ్వన పాయంలో ఉన్నటువంటి వాడు, పాపాన్ని అసహించుకొని విసర్జించినటువంటి వాడు. యోగులాగా ఆయన చెడుతనమునంట యోగు అసహించుకున్న వాడంట, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. అలాగే ఈయన ఆ పాపాన్ని అసహించుకున్నట్టుగా నపుంసకుడు అయినట్టుగా ఉండిపోయినాడు. ప్రియుల, వద్దు అని దేవుని వాక్యము భయం చేత ఆయన నపుంసకుడుగా అయిపోయినాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా చాలా విషయాల్లో ఆయన వివాహము చేసుకోలేదని గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. చాలా చోట్ల ఆయన వివాహ సంబంధమైనటువంటి చాలా విషయాలు మాట్లాడినాడు. కానీ ఆయన కూడా నాలాగా ఒంటరిగా ఉన్నట్లయితే మీకు మంచిది అని చెప్పినాడు. అలాగని పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పలేదు. కానీ అలా చేసుకున్నట్టయితే మీకు ఈ లోకములో ఈ యొక్క భార్యాభర్తల సంబంధం ద్వారా కొన్ని సమస్యలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు పడవలసి వస్తుంది. దేవునిలో ఉన్నటువంటి నాకు అలాంటి వద్దనుకొని నాలాగా ఉంటే మంచిది అని చెప్పాడు. కానీ ఆ వివాహ వ్యవస్థ గురించి తప్పు చేసి అయితే మాట్లాడలేదు. కానీ అలాగ ఉండుట దేవుని పని చేయాలంటే అలాగ వివాహం లేకుండా నా మాదిరి ఉండుట మంచిదని చెప్పినాడు. ఆయన కూడా తప్పు చేసినట్టుగా కూడా మనకు గ్రంథంలో కనపడదు. ప్రియుల, కనుక ఈ యొక్క ఫలించడి కొమ్మగా యేసోపు మనకు కనపడతాడు. ఒకానొక సమయంలో దేవుణ్ణి ఆయనను హెచ్చించి ఆ యొక్క దేశానికే ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఆయన అక్కడ రాజు కింద ప్రధానమంత్రిగా ఉంటాడు. కాబట్టి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకొని ఉంటే ఎప్పటికైనా కూడా దేవుడు ఆ యొక్క ఆశీర్వాదము ఇస్తాడు. ప్రియుల, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నాము. మత్తయి సువార్త 5 మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, ఇప్పుడు యేసోపు గురించి మాట్లాడుకున్నాము. అతని సత్క్రియ చాలా మంచిదిగా, అనేక మందిని సత్యంలో నడిపించేదిగా మనము లేఖనంలో చూస్తాం. సత్క్రియ, మంచి పని, చెడుతనమును విసర్జించిన వాడుగా, ఆయన చెడుతనాన్ని చూసి పరిగెత్తినటువంటి వాడుగా మనకు కనపడతాడు. కనుక మంచి సత్క్రియ మనము కలిగి ఉంటే పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడతాడు. అతన్ని బట్టి లేక ఆమెను బట్టి తండ్రి మహిమపరచబడతాడంట.
అంటే దేవునికి అప్పచెప్పుకున్న తర్వాత ఈ లోక సంబంధమైన దాన్ని వదిలి పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టినాడని ప్రభువు లేక పరలోకపు తండ్రి ఆయన మహిమపరచబడి ఆయన సంతోషిస్తాడు. అలాగే వారి ఎదుట వెలుగు ప్రకాశింప జరుగుతుంది. సత్యంలో ఉన్నటువంటి వారు నిప్పు లాంటి వారుగా మనము చూస్తాం ప్రియుల. కనుక సత్యములో సత్క్రియ కలిగి మనము బ్రతకాలి. అలాగే చూడండి, ఒక సత్యంలో ఉన్నటువంటి మనిషి అనేక మందిని వెలిగించవచ్చు. మన ఇంటిలో ఒక కరెంటు పోయినప్పుడు ఒక దీపము ఎక్కడ పెడతాము? ఒక దీప స్తంభం మీద ఎత్తైన ప్లేసులో ఇల్లంతా కనపరచులాగున, ఎత్తైన ప్లేసులో ఇల్లంతా కనపడులాగున పెడతాం. అలా ఎత్తైన ప్లేస్లో పెట్టి ఇల్లంతా కనపడాలని పెడతాం. కానీ అదే దీపాన్ని ఒక మంచం కింద కానీ ఒక చాటున కానీ పెడతామా? పెట్టము. ఎందుకు పెట్టమంటే ఆ వెలిగింపబడిన దీపము అనేకులకు కనపడాలి, అనేకులు వెలిగింపబడాలి, అనేకులు ఆ వెలుగును చూడాలి. చీకటిలో మనకు కనపడదు, ఆ వెలుగులో ఉండి మనము కరెక్ట్గా నడవగలుగుతాం. అలాగే వెలిగింపబడిన ప్రతి బిడ్డ, ఆయన రక్తంలో కడుగబడినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి క్రైస్తవుడు ఆయన పొందుకొని ఇంకొకరికి వెలుగుమయమైన జీవితము ఇచ్చుటకు దేవుడు మనకు కృప ఇస్తాడు. అటుదైన కృపలో మనము బలం పొందుకోవాలి ప్రియులారా. ఎలాగైతే ఈ వెలిగింపబడిన దీపము ఒక ఎత్తైన ప్లేస్లో పెట్టి అంతా వెలుగు అందరికీ కనపడాలని పెడతామో, అలాగే క్రీస్తులో నీవు వెలిగింపబడిన, క్రీస్తు రక్తంలో కడుగబడి వెలుగుగైన నీవు కూడా ఏదో ఒక సమయము ఎప్పుడో ఒకసారి నీ బంధువులనే కానీ, నీ యొక్క కుటుంబాన్నే కానీ, నీ యొక్క రక్త సంబంధికులు, నీ స్నేహితులు, నీ శత్రువులే కానీ, దేవుని వాక్యం ద్వారా వెలిగింపబడిన నీవు నేను అందరం కూడా ఇంకొకరిని వెలిగించుటకు మనం అలాంటి క్రియ కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ప్రియులు. కనుక అనేకులను వెలిగింపబడిన మనమందరము కూడా అనేకులను వెలిగించుటకు అటుదైన కృపను పొందుకొని ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆ యొక్క భారము, ఆ యొక్క బాధ్యత మనకు క్రైస్తవులు అయినటువంటి మనకు దేవుడు పెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది కనుక, ఆ పరిశుద్ధత రక్తంతో కడగబడిన నీవు నేను కూడా పరిశుద్ధులు అవుతున్నాను కనుక, పరిశుద్ధమైన నీవు నేను అందరం కూడా ఇంకొకరిని పరిశుద్ధతలోకి నడిపించాలి. ఒకరు ఈ లోక సంబంధమైన ఆలోచనలో, లేక బానిసత్వంలో, లేక వ్యభిచారంలో, లేక తాగుడులో, ఏ విధమైన లోక సంబంధమైన అపవాదిలో పడి సచ్చిపడి ఉన్న వారిని వాక్యం ద్వారా వారిని బయటపడేయాలి. వాక్యం ద్వారా వారి జీవితాన్ని కట్టుటకు మనము అటు ఆలోచన కలిగి ఉండాలి. అలా చేయకుంటే నీకు శ్రమ, అలా చేయకుంటే నీవు పాపములో పాలి భాగస్థుడు లేక పాలి భాగస్థురాలు అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. నీ ఒక్కరు మాత్రమే ప్రభువు వద్దకు చేరాలనేది కాదు దేవుని సంకల్పము. నీ కుటుంబం మాత్రమే దేవుని వద్దకు చేరాలనేది కాదు దేవుని సంకల్పం. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి, పాపములో ఉన్న ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధి చేరాలి, ఆయన రాజ్యంలో ఉండాలి, ఆ పవిత్రుడు నివసించే పరిశుద్ధుడిని ఆ పట్టణం చేరాలనేది దేవుని సంకల్పం. కనుక ప్రతి ఒక్కరిని చేర్చుటకు అటుదైన జ్ఞానాన్ని పొందుకొని అటుదైన ఆలోచనలో మనము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ బాధ్యత మనకు దేవుడు ఇచ్చినాడు, దేవుడు పెట్టినాడు. నలుమూలలకు నలుదిక్కులపై నా రాజ్య సువార్త, నా యొక్క శిలువ సువార్త వ్యర్థం కాకుండా ప్రకటించండి. నా యొక్క పేరే తెలియని, యేసుక్రీస్తు అనే పేరే తెలియని ప్రజలు ఎంతోమంది లక్షల్లో ఉన్నారు. వారందరికీ నా యొక్క ప్రేమను తెలియపరచండి. ఈ సృష్టిని సృష్టించిన క్రీస్తును తెలియపరచండి. ఆయన మహా గొప్ప ప్రేమను తెలియపరచండి. ఆయన సంకల్పాన్ని తెలియపరచండి. ఆ పరిశుద్ధుడైన దేవుడు
నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి పిలుచుకోవాలన్న గొప్ప ప్రేమను తెలియపరచండి. ఆయన రాజ్యానికి వారసులవుటకు అలాంటి వాక్యాలతో దేవుని వైపుకు మళ్ళించండి. దేవుని వాక్యము తెలియపరుస్తూ మనల్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు ప్రియుల పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 33-34 వచనం చదువుకున్నాము. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఈ లోక సంబంధమైన ధనము కాదు కానీ పరలోక సంబంధమైన ధనమును మీరు సమకూర్చుకునుడి. ఈ యొక్క యేసోపు ఆ యొక్క పరలోక సంబంధమైన ధనమునే ఏర్పరచుకున్నవాడుగా, ఆ దేవుని భయం ఉన్నవాడుగా, ఆ పాపాన్ని ప్రేరేపిస్తున్న ఆ స్త్రీని వదిలించుకొని పారిపోయినట్టుగా మనం చూస్తాము. దేవుని సంబంధమైన ఆ పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకున్నాడు ఈ యొక్క యేసోపు ప్రియుల. అందుకే ఆయన ఫలించడి కొమ్మ అంటూ వ్రాయబడుతూ వచ్చినాడు. ఫలించడి కొమ్మ, దేవుని భయం ఉన్నటువంటి పిల్లలు అలాగూ ఫలించడి కొమ్మగా ఉండాలి. ఆ ఫలించడి కొమ్మ ఇంకా అనేక ఫలించడి కొమ్మలుగా తయారు చేయాలి. క్రీస్తు ప్రేమను తెలియపరచాలి, క్రీస్తులో ఆ నడతను తెలియపరచాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ వస్తుంది. ఇక్కడ ఎంత సంపాదించుకున్నా, ఇక్కడ వేసిన సంచులు అవి పాతగిలుతాయి, అవి చిమ్మెటలు కొట్టచ్చు, లేక కాలి బూడిదవ్వచ్చు. ధనమును నమ్ముకున్నవాడంట ఏమవుతాడు? ధనమును నమ్ముకున్నవాడు ఏమవుతాడు? పాడైపోతాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నారు. ధనాన్ని నమ్ముకున్నవాడట పాడైపోతాడు. నీతి, నిజాయితీ, యథార్థత, దేవుని పరిశుద్ధత, దేవుని కోసం బ్రతికితే అతను ఆ యొక్క పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకుంటాడు. అందుకే ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ రాజ్యం రావాలంటే నేను ఏం చేయాలి? నేను ఏం చేస్తే నీ రాజ్యమునకు నేను వెళ్తానంటే, అవునాయన, నీవు మోసే ధర్మశాస్త్రములో వ్రాయించిన ఆ యొక్క ఆజ్ఞలన్నీ పాటించు, పెద్దలను గౌరవించు, నరహత్య చేయకు, వ్యభిచారం చేయకు, ఇంకా చాలా మాటలు చెప్పినప్పుడు, అవును ప్రభువా, అవన్నీ కూడా నా బాల్యం నుండి నేను చేస్తున్నాను, నీ రాజ్యం రావడానికి ఏం చేయాలి? ఇంకా ఇవన్నీ చేస్తున్నాను, ఇంకా నీ రాజ్యం రావాలంటే ఇంకా ఏం చేయాలన్నప్పుడు ప్రభు ఆయన వైపు చూసి ఏమంటాడు? నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టుము, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో నీవు ధనము సమకూర్చుకుంటావు, అక్కడ నీవు ఉంటావు అని చెప్పినప్పుడు అతను ముఖమంతా చిన్నబుచ్చుకొని, ఏంది నా ఆస్తి అంతా పేదలకు ఇవ్వాలనేసి ముఖము చిన్నబుచ్చుకొని మార్చుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తాము. ఆ వెళ్ళిపోయిన సంఘటనను బట్టి దేవుడు ఆయనను ఉద్దేశించి, ఆ ధనవంతుని ఉద్దేశించి, వంటే సూది బెజ్జములు దూరుట సులభము, ధనవంతుడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు, పరలోక రాజ్యము చేరడు. ఎంత పెద్ద వంటే చిన్న సూది బెజ్జములైనా దూరుతుంది, కానీ ఈ యొక్క ధనవంతుడు ఆ పరలోక రాజ్యంలో చేరలేడు అని దేవుని వాక్యం తెలియపరిచినాడు. కనుక ధనం ఉండుట తప్పు కాదు, ధనము కలిగి ఉండుట ఆ నేరము అసలే కాదు. అత్యాశ కలిగి ఉండుట మంచిది, అత్యాశ కలిగి ఉండకూడదు. అత్యాశ ఉంటే మనము ధనము నమ్ముకున్న వారు ఎవరమైనా ప్రియులరా, అందరము కూడా దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటే, దాన్ని ఎక్కువ ప్రేమిస్తే, దేవుని మాట అన్నట్టు నీవు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు కాకుండా పోతుంది, అది నీకు దూరం చేస్తానన్నాడు దేవుడు. అది ఆఖరికి ధనము కావచ్చు, ఆస్తిపాస్తులు, అంతస్తులు కావచ్చు, లేక భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఏదైనా కావచ్చు. ఏదైతే నీవు
ఎక్కువగా ప్రేమిస్తావో దానిని దూరం చేస్తాడు. ఎక్కువగా ప్రేమించాల్సిన ఒకరున్నారు, ఆయనను ప్రేమించుడి. ఆ ఒకరు ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన శాశ్వతమైన దేవుడు. ఇక్కడ 70-80 సంవత్సరాల్లో మనల్ని నడిపించేది ఆయనే. పరలోక రాజ్యంలో యుగ యుగాలు, శాశ్వత కాలము, నిత్య రాజ్యము నడిపించేది ఆయనని. ఆయనను ప్రేమిస్తే ఆయన ఎప్పుడు మన నుండి దూరము అయ్యే దేవుడు కాదంట. ఈ లోకంలో అయితే ధనము కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, భూములు కానీ, గుట్టలు కానీ, ఇండ్లు, వాకిలి ఏదైనా ఒకానొక సమయం విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిన వారమే. అది దూరం అవుతుంది. పిల్లలైనా దూరం అవుతారు, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు దూరం అవుతారు, ఏమైనా దూరం అవుతుంది. కానీ దూరం కాని వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎప్పుడు దగ్గరగా ఉండే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను ప్రేమిస్తే ఇంకా ఆయన ఇక్కడ దగ్గరగా ఉంటాడు, అక్కడ దగ్గరగానే ఉంటాడు. అందుకే మొదటగా నన్ను ప్రేమించు. నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అంటే వారు ఎప్పుడూ శాశ్వతం కాదు, నీవు కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడను నేనే. అందుకు నన్ను ప్రేమించు. నీవు ఇక్కడ నన్ను ప్రేమించినా మంచిదే, అక్కడ ఇంకా మంచిది. అక్కడ నీతోనే ఉంటాను. నీకు ఇల్లు కట్టనీకే వెళ్ళాను, నీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాను, నిన్ను వజ్ర వైడూర్యాలు ఉండే ఇంటిలో పెట్టనీకి, ఆ ఇల్లును కట్టనీకి వెళ్ళాను, ఆ బంగారు వీధులలో నడిపించుటకు, ఆ పరిశుద్ధులు నివసించే పట్టణంలో నిన్ను పెట్టుటకు అక్కడ నేను వెళ్ళాను. నేను తిరిగి వస్తాను. అంతవరకు నీవు నీ యొక్క చివరి ఊపిరి వరకు ఆ నమ్మకము, నీతి, నిజాయితీలు, పవిత్రత, యథార్థత, రక్షణ, నిరీక్షణ కోల్పోకుండా బ్రతుకు మిత్రమా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మన ఆయుష్ కాలమంతలో దేవుని భయం కలిగి, భయభక్తులు కలిగి బ్రతకమని ఈ యొక్క 70-80 సంవత్సరాలు దేవుడు తెలుపుతున్నాడు. ప్రియుల, చాలా తండ్రి కాలం అక్కడ ఇస్తాను నీకు, అక్కడ ఉంది. నిజంగా ఇక్కడ మనము ఆరాకుర బంగారంతోనే ముచ్చట పడిపోతుంటాము. అక్కడ వజ్ర వైడూర్యాలతో పొందుపరచబడినటువంటి ఇండ్లు, బంగారు వీధులతో తిరిగే ఆ రతనాల వీధులు, అన్నిటికీ మించి ఒక సూర్యుడిగా వెలిగింపబడుతున్న, కోటాను కోట్ల సూర్యునిగా వెలిగింపబడుతున్న ప్రభువారే వెలుగై ఉంటాడు అక్కడ. ఆ వెలుగులో మనము కూడా ఆ వెలుగు సంబంధమే కనుక, ఎందుకు వెలుగు సంబంధం అవుతున్నాము? ఆయన పవిత్ర రక్తం ద్వారా, వెలుగు సంబంధమైన రక్తం ద్వారా కనబడినటువంటి పిల్లలము కనుక, ఆ వెలుగు సంబంధం రక్తంతో కనబడినటువంటి పిల్లలం కనుక మనము ఆ మహా వెలుగు దగ్గర, మనము వెలుగుగా, ఆ గొప్ప వెలుగు దగ్గర, ఆ సూర్య చంద్రుడు, ఆ పరలోక రాజ్యములో లేనటువంటి సూర్య చంద్రుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారే ఆ యొక్క సూర్య చంద్రులాగా ఆయన కనపడుతూ ఉంటాడు, వెలిగింపబడుతూ ఉంటాడు. అంత గొప్ప పట్టణాన్ని నీకు ఇస్తాను. ఈ యొక్క 70-80 సంవత్సరాల్లో, ఈ చిన్న జీవిత కాలంలో నీవు ఎవరిని ప్రేమించవద్దు. ప్రేమించే వ్యక్తి ఒకరున్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనను ప్రేమిస్తే నీవు ఎప్పుడూ దూరం కావు. నీ భార్య, పిల్లలు, ఆస్తి, అంతస్తులు ఎప్పుడైనా దూరం అవుతాయి, కానీ ఆయన దూరం అయ్యే దేవుడు కాదు. అందుకే నాకంటే గొప్పగా ఎవరిని నువ్వు ప్రేమించవద్దు. ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దు అన్నాడు. ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ మొదటగా ప్రేమించాల్సింది ఎవరిని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయనను ప్రేమించిన తర్వాత భార్యలు, పిల్లలు, సహోదరులు, ఇరుగు పొరుగు, నీవు మళ్ళీ అలానే ఏం తీసుకోకుండా వెళ్తావు. నీవు ఎంత ప్రేమించిన వారిని తీసుకొని పోలేవు. ఆ వెండి బంగారాలను తీసుకోలేవు, నీ యొక్క కన్న బిడ్డలను తీసుకోలేవు, నీ తల్లిదండ్రులను తీసుకోలేవు, నీ భార్య భర్తలను ఎవరిని తీసుకోలేవు. ఎలాగ వచ్చి నీవు మన్నుగా వచ్చినావు, మళ్ళీ తిరిగి మన్నైపోతావు. ఈ 70-80 సంవత్సరాలు ఓపికగా నీవు ఈ లోకంలో నా రక్తం ద్వారా కడగబడి బ్రతుకు, నీకు విశాలమైన రాజ్యము, బంగారు ఆ యొక్క పట్టణము ఇస్తానని దేవుడు గొప్పగా చెప్తున్నాడు. ప్రియుల, అనేక మంది ఆయన సన్నిధికి రావాలని ఆయన ఆశ కలిగిన దేవుడు కనుక మనము ఈ లోక సంబంధమైన ధనధాన్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఏవి ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు, ఆశ కలిగి ఉండకూడదు. కలిగి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, తప్పు కాదు. కానీ అత్యాశ, ఎక్కువ దాని మీదనే మక్కువ, ఆ మక్కువ అనేది
ఎక్కువ ఆ మక్కువ పెట్టుకోవకుడి. ధనమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ లోక సంబంధమైంది. ఆ మక్కువ పెట్టుకోకుండా మొదటిగా ఏమి వెతకమన్నాడు ఆయన? మొదటిగా నా నీతిని వెతుకు. మొదటిగా మళ్ళీ నా రాజ్యం వెతుకు. నా నీతి, నా రాజ్యంలో వెతుకు. నీకు ఈ భూలోకంలో నీకే బోధపడుతుంది. నీవే తెలుసుకుంటావు. నీవే సత్యంలో హత్తుకొని బ్రతుకుతావని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మొదటగా ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతికితే ఈ లోకంలో నీవు దేవునిని హత్తుకొని, దేవుని ప్రేమించి, ఆయన కన్నా ప్రేమించేవారు ఎవరు లేరు కనుక మొదటగా ప్రేమ నేర్పింది ఆయన కనుక అట్టి ప్రేమించిన దేవుణ్ణి నీవు నేను కూడా ప్రేమించినట్లయితే మన జీవితాలు ధన్యకరమవుతాయి ప్రియుల. కనుక మనము అట్టిదైన దేవుణ్ణి ప్రేమించి ఆయన కృపను పొందుకుందామండి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తంగా వచ్చినాడంట ఈ లోకానికి? దొంగ అయితే ఒక ఇంట్లోకి వస్తాడంట, ఆ దొంగతనం చేసేదానికి వస్తాడు. లేక దొంగతనము కుదరకుంటే, లేక కొంతమంది మనుషులుంటే వాళ్ళని చంపేనికైనా వస్తాడు. చంపేన యొక్క దొంగతనాన్ని చేసుకొని పోతాడు. లేక ఇంట్లో నాశనమైనా చేసి దోచుకొని పోతాడు. అలాగా ఒక ఇంటికి దొంగ వస్తాడు. కానీ నేను గొర్రెలకు అనగా మనం అందరం కూడా ఆయన మేపు గొర్రెలము, ఆయన పిల్లలము ప్రియుల. ఆయన పిల్లలమైన మనం అందరము కూడా ఆయన ఎందుకు వచ్చినాడు? జీవము మనకు కలుగుటకు. ఏంది జీవం? ఇప్పుడు మనకు ఉంది కదా జీవము అంటే, ఈ జీవము ఏ పాటిది? మంది నీటి మీద బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆ యొక్క జీవితము నీడ వంటిది. వీటితో పోల్చి దేవుడు ఇది ఎంతకాలము? 70-80 సంవత్సరాలే పిచ్చివాడ నీ జీవితము. పిచ్చివాడ 70-80 సంవత్సరాలు నీ జీవితము. అప్పటికి కూడా బ్రతికితే ఆయాసము, దుఃఖము, బాధ అంతా అంతే. ఎంత తొందరగా ముగించుకొని పోతే ముసలితనం లేకుండా అంత మంచిది అన్నట్టుగా ఆయాసము, దుఃఖమే 70-80. విశాలమైన జీవితము, శాశ్వత కాల జీవితము నా దగ్గర ఉన్నది. ఆ జీవము నిత్య జీవము. నిత్యము నీవు బ్రతుకుతావు. ఇక్కడైతే 70-80 సంవత్సరాలే, అక్కడైతే చాలా నిత్య జీవితంలో నీకు అక్కడ ఇస్తాను. అందుకు ఆ జీవం ఇచ్చుటకు, ఆ నిత్య జీవం ఇచ్చుటకు, ఆ పరలోక రాజ్యం ఇచ్చుటకు, ఆ మహా గొప్ప పట్టణాన్ని ఇచ్చుటకు నేను వచ్చినాను. కలుగుటకు, జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని చెప్తూ ఉన్నాడు పిల్లలు యేసుక్రీస్తు. సమృద్ధిగా, ఇంకా ఎంతైనా అని. అది ఇక్కడ కాదు, పరలోక రాజ్యంలో. ఇక్కడ కొంచెం కాలం అనే దేవుని గ్రంథము లేక యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు పిల్లలు. చాలా కాలము, మరణమైన తర్వాత మనకు చాలా గొప్ప బ్రతుకు, గొప్ప ధన్యమైన శాశ్వత కాల బ్రతుకు పరలోకమందు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు పిల్లలు. ఇప్పటికి ఆ బ్రతుకు మనం వెళ్ళాలని దేవుడు ఈ లోకానికి వచ్చి జీవాన్ని, సమృద్ధిని ఉచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు. కానీ ఒక దొంగ ఒక ఇంటిలో పడి దోచుకొని పోయేదానికి కాదు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది. మనం నాశనం చేసేదానికి కాదు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది. దొంగ అయితే అలా చేస్తాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది మనము బాగుండాలని, నిత్యత్వంలో ఉండాలని, జీవం కలిగిన తండ్రి యొద్ద ఉండాలని, నీవు కూడా ఈ యుగయుగాల జీవితం కలిగి ఉండాలని, నీవు సమృద్ధిగా ఉండాలని ఆయన వచ్చినాడంట. అట్టిదైన దేవుణ్ణి మనము విడిచిపెట్టకుండా ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం బ్రతికే వారిగా, ఆయన ఆజ్ఞలు పాటించి మనము బ్రతికే వారిగా ఉండాలి. అట్టి దానికోసం వచ్చాను.
నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెలకు ప్రాణం పెడతాడంట. ఆ మంచి కాపరిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన అందరి కోసం ప్రాణం పెట్టి దేవుని కుమారుడు కనుక మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఎలాగ వెళ్ళాడో మళ్ళీ అదేలాగా వస్తాను, మీరు అంతవరకు ఆ సహనంతో, ఓర్పుతో, నిరీక్షణ, పట్టుదలతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు మారు మనసులు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకొని ఈ యొక్క 70-80 సంవత్సరాలు జాగ్రత్త బ్రతకండి. దేవునికి లోబడి బ్రతకండి. దేవుని చిత్తం తెలుసుకొని బ్రతకండి. దేవుని ప్రేమించి దేవుని కోసమే బ్రతకండి. మరి తర్వాత అంతం లేని రాజ్యం మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నారు ప్రియుగా. కనుక అట్లాంటి అంతం లేని రాజ్యం కోసం మనం అందరం కూడా దేవుని భయంతో బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తల వచ్చినట్టు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి,